ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు తెనాలిలో కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజుల నుంచి కూడా పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో జరుగుతున్నటువంటి పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఒంగోలు జాతీయ ఎడ్లు పోటీల్లో పాల్గొంటూ ఉన్నాయి. పోటీలను తిలకించేందుకు తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామాలు, అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు తరలి వచ్చి పోటీలను ఎంతో ఆసక్తిగా అయితే తిలకిస్తూ ఉన్నారు. మొన్న 29వ తేదీ మార్చి 29వ తేదీ ఆదివారం నుండి కూడా పోటీలు ప్రారంభమయ్యాయి. నిన్న సోమవారం జరిగాయి. ఇవాళ మంగళవారం 3వ రోజు కూడా పోటీలు అనేవి కూడా రసవత్తరంగా సాగిన పరిస్థితి ఉంది. సోమవారం రాత్రి వరకు 4 పళ్ళ విభాగంలో అయితే పోటీలు నిర్వహించారు. మొత్తం 12 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. రెండవ రోజు 4 పళ్ళ విభాగంలో జరిగిన పోటీల్లో 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. వాటన్నిటికీ కూడా మంగళవారం రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా బహుమతులు అయితే ప్రదానం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక సోమవారం జరిగినటువంటి 4 పళ్ళ విభాగంలో విజేతలను కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే కనుక చుండూరు మండలం వేటపాలెంకు చెందినటువంటి 4 పళ్ళ విభాగంలో నిన్న జరిగినటువంటి పోటీలలో మొత్తం 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. వాటిలో బహుమతులు అనేవి కూడా ప్రదానం చేసిన పరిస్థితి ఉంది. వీటి 4 పళ్ళ విభాగంలో విజేతలను కనుక మనం చూసినట్లయితే కనుక పత్తిపాడు మండలం కొండేపాడుకు చెందిన చాగంటి శ్రీనివాసరావు చౌదరి, అట్లాగే చుండూరు మండలం వేటపాలెంకు చెందినటువంటి అత్తోట శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి కంబైన్డ్ ఎడ్ల జత నిన్న 4 పళ్ళ విభాగంలో 4254.02 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని అయితే గెలుచుకుంది. అట్లాగే ఎడ్లపాడు మండలం పొలస ప్రాంతానికి చెందినటువంటి మద్దూరి రిషికేష్ కుమార్ రెడ్డికి చెందినటువంటి ఎడ్ల జత, అట్లాగే కంబైన్డ్ ఎడ్ల జత సురవరపు వెంకటరామరెడ్డికి చెందినటువంటి కంబైన్డ్ జత 4185.3 అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది. అట్లాగే పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లికి చెందినటువంటి యామర్తి శైలేంద్ర యాదవ్కు చెందినటువంటి ఎడ్ల జత 3881.02 అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని, అట్లాగే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం బొల్లొట్లపాలెంకి చెందినటువంటి పీవీఆర్ బుల్స్ పాలెం వెంకటేశ్వర్లకు చెందినటువంటి ఎడ్ల జత 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అట్లాగే పల్నాడు జిల్లా ముప్పాల మండలం యాదల గ్రామానికి చెందినటువంటి పొన్నెబోయిన విష్ణు భరత్ యాదవ్కు చెందినటువంటి ఎడ్ల జత 3342.0 అడుగుల దూరాన్ని లాగి 5వ బహుమతిని, అట్లాగే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరుకి చెందినటువంటి నక్క బలరామకృష్ణయ్య గారి ఎడ్ల జత 3121.04 అడుగుల దూరాన్ని లాగి 6వ బహుమతిని, అట్లాగే నాదెండ్ల మండలం అప్పాపురంకు చెందినటువంటి నల్లూరి నరసింహరావుకు చెందినటువంటి ఎడ్ల జత 2806 అడుగుల దూరాన్ని లాగి 7వ బహుమతిని, అట్లాగే బాపట్ల జిల్లా కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందినటువంటి తలసిల రవితేజ, సాయి తేజకు చెందినటువంటి ఎడ్ల జత 2407.10 అడుగుల దూరాన్ని లాగి 8వ బహుమతిని, అట్లాగే పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం పసుమర్తికి చెందినటువంటి షేక్ దాదా బుడేకి చెందినటువంటి ఎడ్ల జత 1800 అడుగుల దూరాన్ని లాగి 9వ బహుమతిని అయితే గెలుచుకున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కూడా వీరందరికీ 1 నుండి కూడా 9 వరకు బహుమతుల ప్రదానోత్సవం కూడా మంగళవారం సాయంత్రం జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా కూడా ప్రదానం చేసిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో, వేమూరు ఎమ్మెల్యే నక్కానందబాబు అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ అట్లాగే మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో పాటు ఈ కార్యక్రమానికి సంబంధించి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, అట్లాగే ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, అట్లాగే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, అట్లాగే రైతు మిషన్ రాష్ట్ర చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి వీరందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ విజేతలు ఎవరైతే ఉన్నారో నిన్న 4 పళ్ళ విభాగంలో జరిగినటువంటి విజేతలకు 9 మందికి బహుమతుల ప్రదానోత్సవం అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కోలాహలంగా జరుగుతూ ఉంది. భారీ సంఖ్యలో రైతు సోదరులు అట్లాగే పరిసర ప్రాంత ప్రజలు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే తిలకిస్తూ ఉన్నారు. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. ఇవాళ 6వ రోజు మంగళవారం మధ్యాహ్నం నుంచి కూడా 6వ రోజు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి 3వ రోజు 6 పళ్ళ విభాగంలో అయితే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు సంబంధించి మొత్తం దాదాపుగా 9 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. వీరికి సంబంధించి మొదటి బహుమతిని రాత్రి 9 గంటల వరకు కూడా ఈ పోటీలు అనేవి కొనసాగాయి. 9 జతల ఎడ్లు హోరాహోరీగా అయితే బండలాగుడు పోటీల్లో పాల్గొన్నాయి. ఒకదానికి మించి ఒకటి పోటీలు బండలాగుతూ కూడా తమ
సత్తాను అయితే చాటిన పరిస్థితి ఉంది. ఈ పోటీల్లో ఏదైతే మంగళవారం జరిగిన 3వ రోజు జరిగినటువంటి ఆరుపల్ల విభాగంలో కావ్య నంది రీడింగ్ బుల్స్ నెల్లూరు రామకోటయ్య కేసన్నపల్లి వారి జత 4500 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి అయితే ఆరుపల్ల విభాగంలో కైవసం చేసుకుంది. వీటికి ఎవరైతే ఈ రోజు పాల్గొన్నటువంటి 9 జతలకి ఆరుపల్ల విభాగంలో పాల్గొన్న 9 జతలకి రేపు సాయంత్రం ముఖ్య అతిథుల చేతుల మీదుగా కూడా బహుమతుల ప్రదానోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతు సోదరులు ఈ కార్యక్రమానికి అయితే భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను రైతులు ఎంతో ఆసక్తిగా అయితే తిలకిస్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ మనీతో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి. ఎనిమిదవ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 24 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 10 సెకండ్లు ముందంజలో ఉన్నవి. అప్పటికింత తొలిసారిగా ఆరుపళ్ళ విభాగంలో ప్రదర్శిస్తుంది. దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. పదవ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 26 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 20 సెకండ్లు ముందంజలో ఉన్నవి. నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ పశు సంపదని ప్రధానంగా ఈ ఒంగోలు జాతిని మరింత ప్రోత్సాహకరంగా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి తలంపుతోటి అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇందులో నాణ్యమైనటువంటి బ్రీడ్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి రాబోయేటువంటి కాలాల్లో ప్రతి గ్రామంలో కూడా ఒంగోలు జాతి గిత్తలు పెంపొందే విధంగా వాటి సంఖ్య పెరిగే విధంగా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాంటి దానికి ప్రోత్సాహంగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వారు అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈ నాణ్యమైనటువంటి ఎడ్లని సమీకరించి వాటి బల ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరుల మొత్తానికి కూడా ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపడం కోసం వారు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. తద్వారా ఇందులో ఉన్నటువంటి వారు అంటే ఎవరో ఒకళ్ళకి ఒక కోరిక కలిగి మళ్ళీ తిరిగి వాటిని పెంచాలి, వాటిని పోషించాలి, వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటి తలంపుతోటి వీటన్నిటినీ మళ్ళీ లోకల్గా కూడా మన ప్రాంతాల్లో కూడా మన ఇంటి ముందు కూడా ఉండేటట్టుగా కావాల్సిన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నందుకు అలాంటి ఒక ఇన్స్పిరేషన్ని అలాంటి ఒక నాణ్యమైనటువంటి పశు సంపదని అభివృద్ధి పరిచేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ అందరికీ నమస్కారం, సెలవు. గోవులని సంరక్షించడం కోసం చేస్తున్నటువంటి కృషిగా నేను భావిస్తాను. రెండోది ఇప్పుడే మిత్రులు మాట చెప్పారు, ఇది ఆవు పాలు మీద కూడా పోటీ ఉందండి, ఇక్కడ మేము ఆవు పాలు మీద కూడా పోటీ పెడుతున్నాం అని చెప్పారు. ఇది రాజకీయ సమావేశం కాకపోయినా ఆవు పాలు లేకుండా నెయ్యి తయారు చేసే వాళ్ళకి ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆవు లేకుండా పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన వాళ్ళని మనం చూసాం. అలాంటి వాళ్ళకు ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది. అందుకని ఏంటంటే రాజా గారు చేసే
దీనిని నేను అభినందిస్తున్నా. గోవుని కాపాడితేనే వ్యవస్థలు కాపాడుతాయి. వ్యవస్థలు బాగుండాలంటే గోవు బాగుండాలి. ఎందుకంటే మనం 36 కోట్ల దేవతలు కూడా గోవులో చూస్తాం. గోవుకి అందరూ కూడా ముందు భాగంలో కాదు, ఉష్ణ భాగంలో దండం పెట్టుకుంటాం. ఎందుకంటే గోవు ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా దానికి ఎంతో వాల్యూ ఉంటుంది. గో పంచకం తీసుకొని ఇంట్లో వేస్తే ఎటువంటి ఇవి కూడా రావు, క్రిములన్నీ చచ్చిపోతాయి. పాలు, అది తినే గడ్డి తిని మనకి ఎంతో విలువైనటువంటి అన్నీ కూడా పంచామృతాలన్నీ ఇచ్చేది గోవు. అలాంటి గోవుని పూజించే కార్యక్రమం చేస్తున్నటువంటి రాజా గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఈరోజు నేను ఇక్కడ చాలాసార్లు వచ్చాను. మరి చాలా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 14 సంవత్సరాల క్రితం ప్రారంభమై మధ్యలో కోవిడ్ వల్ల కానీ కొన్ని సమయాల్లో ఆగిన 9వసారి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా అభినందనీయం. ఇవాళ రైతాంగంలో ఒక ఉత్సాహాన్ని, ఎడ్లు పంజాలంటే చాలా ఉత్సాహంగా మరి చూపిస్తారు. ఇవాళ మన జాతి, ఒంగోలు జాతి ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి జాతి. ఈరోజు మన దగ్గర నుంచి తీసుకెళ్ళి అక్కడ వాడు వృద్ధి చేసుకుంటా ఉన్నారు వేరే వేరే దేశాల్లో. మరి మనం కూడా ఈ వృషభరాజుల్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ క్రీడలను కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నదాత సుఖీభవ మనం 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇవాళ ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉన్నా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం, కార్మికుల సంక్షేమం, యువతకు ఉపాధి, ఇవాళ అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఇవాళ అనేక దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. గూగుల్ లాంటి మరి ప్రపంచ దిగ్గజ సంస్థలు మన రాష్ట్రానికి వచ్చినాయి. మొన్ననే ఆర్సెలర్ మెటల్ సంస్థ దగ్గర 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ని ఇక్కడ నిర్మాణం చేయటం విశాఖపట్నంలో. అలాగే ఇటు రాయలసీమ ఏరియాలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనందరి కళల రాజధాని అమరావతి కూడా ఈరోజు వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి మొన్ననే అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టుకుని రేపు రాబోయే కాలంలో ఎవరు కూడా అమరావతిని టచ్ చేసే విధంగా లేకుండా ఒక చట్టాన్ని తీసుకురావడం కోసం ఇవాళ పార్లమెంట్కి బిల్లు వెళ్ళింది. రేపు ఎల్లుండిలో పార్లమెంట్, రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదించబడబోతోందని ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం నెరవేరబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మన దురదృష్టం ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులు నోరు మెదపల. ఆనాడు ప్రజలు 33-4 ఎకరాల దగ్గర భూమి ఇచ్చి అమరావతి నిర్మాణానికి వాళ్ళందరూ కూడా సహకరిస్తే 5 సంవత్సరాలు 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి జగన్నాటకం ఆడితే నోరు మెదపని వైఎస్ఆర్ పార్టీ నాయకులు పదవుల కోసం నోరు మూసు కూర్చున్నారు. ఇవాళ అమరావతి గురించి ఒక చట్టాన్ని తీసుకొస్తే కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటే నోరు మెదపని కృష్ణా గుంటూరు నాయకుల్ని ప్రజలు ఒకసారి గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే ఆలస్యమైంది అయినా కూడా రావాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. మనస్ఫూర్తిగా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, నక్కా ఆనంద్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. పండు కూడా బయట మార్కెట్లో, దేశ విదేశాల్లో, అంతర్జాతీయ స్థాయిలో దాని విలువ 10ంతలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా రైతులు దీని మీద పూర్తిగా అవగాహన కల్పించేటువంటి విధంగా ఒక పక్కన ప్రభుత్వాలు, అలాగే రైతు వారికి ఉన్నటువంటి నాయకులు కూడా అటువంటి కార్యక్రమాల మీద డిజిటల్ మార్కెటింగ్, ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కానీ,
అలాగే కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసేటువంటి అవకాశాలు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇటువంటి హార్టికల్చర్కి సంబంధించినటువంటి పంటల మీద కానీ, ఇవన్నీ వీటన్నిటి మీద కూడా దృష్టి సారించేటువంటి విధంగా ప్రతి ఒక్క అకేషన్ని, ప్రతి ఒక్క సందర్భాన్ని పురస్కరించుకొని రైతులను మరింత అవగాహన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల జీవితాల్లో పూర్తిగా మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా కార్యక్రమం చేయాలని, ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక పూర్తిగా అనుభవం కలిగినటువంటి నాయకుడు. మాకైతే ప్రత్యేకంగా గురువర్యులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆయన అంటూ ఉంటాను. ఎందుకంటే రాజకీయాల్లోనే కాదు, సమాజంలో మార్పుల కోసం ఆయన అనేక అంశాల మీద నిరంతరం పోరాడుతూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా పెద్ద పెద్ద నాయకులు ఈరోజు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గౌరవించి ఆయన సలహాలు తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మహానాయకుడి తెనాలి ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల నుండి మీ అందరి ఆశీస్సులతో ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు